తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే పేరు కోట శ్రీనివాసరావు. కంకిపాడులో 1942లో జూలై 10న జన్మించారు కోట శ్రీనివాసరావు. ఆయన తండ్రి సీతారామాంజనేయుల్లానే డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. కానీ ఆయన యాక్టర్గా మారి తెలుగు సినిమాల్లో రాణించారు. కాలేజీ రోజుల్లోనే స్టేజ్ మీద నటన ప్రదర్శన ఇచ్చిన కోట శ్రీనివాసరావు చదువు తర్వాత స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉద్యోగం చేశారు. కోట గారి తెరంగేత్రం 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో జరిగింది. ఆ సినిమాలో ఆయన నటన చూసి వరుస అవకాశాలు ఇచ్చారు తెలుగు సినీ మేకర్స్. ముఖ్యంగా కోట చేసిన కొన్ని ఐకానిక్ రోల్స్ మరెవరూ చేయలేరు అనేంతగా నటించి మెప్పించారు. కోట గారి నటనకు ఒక బూస్ట్ ఇచ్చిన సినిమా ఆహనా పెళ్ళంట. జంధ్యాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన అభినయం చూసి తెలుగు ప్రేక్షకులు సూపర్ అనేశారు. ఆ పాత్రకు నిర్మాతలు రావుగోపాలరావుని తీసుకుందామంటే జంధ్యాల పట్టుపట్టి మరీ కోట గారిని ఒప్పించారు. పిసినారి లక్ష్మీపతి పాత్రలో కోట గారి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆ సినిమా నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎలాంటి పాత్ర అయినా సరే కోట చేశారంటే అదిరిపోవాల్సిందే అనేలా రాణిస్తూ వచ్చారు. కోట గారి ప్రత్యేకత ఎలాంటిది అంటే దర్శకుడు, రచయిత కూడా తాము కథ రాసే టైంలో విలన్ పాత్ర పేరు కోట శ్రీనివాసరావు అని పెట్టుకుని ఆయనకు తగినట్టుగా రాసుకునేవారట. అంతగా ఆయన తన మార్కు చూపించారు. కోట గారి నటనకు అవార్డులు తార్కాణంగా నిలిచాయి. 4 దశాబ్దాల కెరీర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు కోట శ్రీనివాసరావు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను 2015లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీతో సత్కరించింది. కోట గారు విజయవాడ ఈస్ట్ నుండి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొద్ది కాలమే యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్న కోట ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళలేదు. తెర మీద ఎలాంటి పాత్ర అయినా కోట చేశారంటే దానికి 100కి 100 పాలు న్యాయం జరగాల్సిందే. తెలుగు సినిమాల్లో తెలుగు నటులను పెట్టుకోవాలనే విషయాన్ని కూడా చాలా సీరియస్గా చెప్తుంటారు కోట. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. జూలై 10న 83వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆయన జూలై 13 అంటే నేడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో కోట గారు ఒక వజ్రాల గని. తెలుగు సినిమాలలో ఆయన ఒక బంగారపు పువ్వు. తెలుగు సినీ ప్రస్థానంలో ఆయన ఒక మూల స్తంభం. భౌతికంగా ఆయన మనతో లేకపోయినా తెలుగు సినిమా ఉన్నంత వరకు కోట శ్రీనివాసరావు మనతోనే ఉంటారు. ఆయన పాత్రలు, పాటలు, నవ్వులు, విననిజం, ఎంటర్టైన్మెంట్ ఇలా అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు ఆయన్ను స్మరిస్తూ ఉండేలా చేస్తాయి. తెలుగు సినిమాకు ప్రత్యేకమైన కోట ఆయన. తెలుగు సినిమాకే అంకితం ఆయన. నేడు అస్తమించిన కోట గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయనకు ఘన నివాళి అర్పిస్తుంది దిస్ ఈజ్ రాము టీమ్.